అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున్నా, చేపను అడిగిన ఎడల పామునిచ్చున్నా? ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, అడుగుడి ఇవ్వబడును అని. అంటే మనం అడిగేవి ఏమి అడగాలి, ఎలాగ అడగాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే అడిగే ముందు మనము దేవునికి యథార్థముగా నమ్మకముగా మనం లేక మరి ఆయన ఆజ్ఞలను లేక ఆయన మాటను వినకుండా మనకిష్టమైనవి ఈ లోక సంబంధమైనవి అడిగిన ఎడల దేవుడి దగ్గర నుంచి మనం ఏమీ పొందలేం. అందుకని గత వారం జ్ఞాపకం చేసుకున్నాం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో వినియోగించడికై నన్ను అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ దొరకటం లేదు అనే మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్పడం మనం చదివాం. నిజమే, ఒకవేళ మనం ప్రార్థించినా, మనం దేవుణ్ణి అడుగుతున్నా, మన స్వలాభము కొరకు, మన శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే అడుగుతున్నామే తప్ప ఏమి అడగాలో వాటిని అడగకుండా, ఏమి అడగకూడదో వాటిని మాత్రమే అడుగుతున్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వెదుకుడి మీకు దొరుకును. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, వెదికితే నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. మనం దేవుణ్ణి వెదకాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదుకుడి అంటాడు. ఆయన దేవుడు మనకు దొరికే కాలములో కానీ ఆయన వెదకగలిగితే, ఆయన సమస్తమును మనకు ఆధారమైన దేవుడు. ఆయన ఒక్కడు మనకు దొరకగలిగితే నిజంగా ఈ లోకంలో మనకు అన్నీ దొరికినట్టే. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, యెహోవాను వెదుకువారందరూ ధన్యులు అంటాడు. ఆయన యెహోవాను ఎవరైతే వెదుకుతారో ఆ దేవుణ్ణి వెదికిన వారందరూ కూడా ధన్యులుగా చేయబడుతున్నారు. అంటే ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మనకు కావాలి అంటే మనం దేవుణ్ణి వెదికేవారిగా ఉండాలి. మనందరికీ తెలుసు, కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనంలో అని అంటాడు, మరి ఈ లోకములో యెహోవాను అంటే దేవుణ్ణి వెదికేవారు కలడా అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేయగలుగుతున్నాడట. అంటే దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని. ఈ దినాలలో దేవుణ్ణి వెదుకుట కంటే లోక సంబంధమైన వాటిని వెదకడమే మనకెంతో ఇష్టమైనదిగా ఉంటుంది. అందుకని మనం దేవుని ప్రజలం, దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా మనం ఏమి వెతుకుతున్నాం, ఎలాంటి వాటిని వెతుకుతున్నాం? అందుకనే ఈ భూమి మీద ఈ లోక సంబంధమైనది ఏది వెతికినా ఇవన్నీ కూడా నశించిపోయేవి, వ్యర్థమైపోయేవి. అందుకని అంటాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు మనం వెతికేది, వాటి మీద కాదు మనం మనసు పెట్టేది. మనం దేవుడి మీద మనసు పెట్టవలసిన వారు ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుడి మీద మనసు పెట్టగలుగుతామో అప్పుడే దేవుడు కూడా మనకు దొరికితే, నిజంగా దేవుడు ఎవరికైతే దొరుకుతాడో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో సొలొమోను అంటాడు, యెహోవాను ఎవరైతే వెతుకుతారో వాళ్ళందరికీ కూడా ఆయన దొరుకుతాడట. ఆయన వెదికే వారికి ఆయన దొరుకుతాడు,
ఎవరైతే ఆయన వెతికి ఆయన కనుగొంటారో లేక ఆయన దొరుకుతాడో అలాంటి వారికి ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆయన దగ్గర ఏమున్నాయి అంటే ఈ లోకములో ఐశ్వర్యం అంతా కూడా వెండి బంగారములన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకని ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నన్ను వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నారు? యేసు ప్రభువారు లూకా సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఇద్దరు యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభువారిని వెతుకుతూ వస్తున్నారు. వారు వెతుకుతున్నప్పుడు యేసు వారిని అడిగారు, మీరు ఏమి వెతుకుతున్నారు అని అడిగాడు ఆయన. వారు ఏమి వెతుకుతున్నారు అని యేసు ప్రభువారు అడిగినప్పుడు, బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో ఆ స్థలాన్ని మేము చూడాలనుకుంటున్నాం, ఆ స్థలాన్ని మేము వెతుకుతున్నాము అంటున్నారు వారు. సరే, వారు వెతికేది ఏంటి? ఈ లోకంలో ఏం వెతుకుతున్నారు? ఈ రోజున దేవుణ్ణి ఎరగిన వారు అంటే లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నారు అంటే ఒక అర్థం ఉంది. దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుకుంటున్న మనం కూడా వారిలాగే లోక సంబంధమైన వాటిని వెతికితే వారికి మనకి ఎటువంటి సంబంధము కూడా లేదు. ఎందుకంటే వారు మనం ఒకటే కదా. వాళ్ళు వెతికిందే మనం వెతుకుతున్నాం, మనం వెతికేదే వాళ్ళు వెతుకుతున్నారు. ఇంక వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనం అలాంటి వారం కాదు. వాళ్ళు వెతికినట్లుగా మనం వెతికేవారం కాదు, వాళ్ళు అడిగినట్లుగా మనం అడిగేవారం కాదు. వారికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మీరు ఏమి వెతుకుచున్నారు? ఏమి వెతికితే మనకు దొరుకుతాయి? ఇర్మియా 48వ అధ్యాయము లేక ఇర్మియా 45:8 వచ్చులు అని అంటాడు. బారూకుతో ఇర్మియా చెప్పినప్పుడు అంటాడు, బారూకు, నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు అంటాడు ఆయన. నువ్వేం వెతుకుతున్నావు? నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా? ఈ లోకంలో మనందరం అలాంటి వారమే కదా. మనం ఎలాంటి వాటిని వెతుకుతున్నాం? మన గురించి ఈ లోకంలో లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నాం. అంతేకాని మనం దేవుణ్ణి వెతుకుతున్నామా? నిజంగా మనం దేవుణ్ణే కానీ వెతకగలిగితే, ఆయనే కానీ మనకు దొరికితే ఈ లోకంలో మనకి ఏం తక్కువ ఉంటుందంటావు? మనకేమి కొరత ఉంటుందంటావు? మనం ఏమీ లేకుండా ఉంటామంటావు? కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా అన్నీ కలిగిన వారిగా ఉండాలి అంటే ఆ దేవుని వెతుకుచున్నామా? నిజంగా మనం ఆయన వెతకగలిగితే ఆయన మనకు దొరుకుతాడు. అందుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటాడు. ఈ లోకంలో అందరూ కూడా ఎలాంటి వాటిని వెతుకుతున్నారు అంటే లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో అని అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మనం వెతకవలసింది ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యాన్ని వెతకవలసిన వారికి ఉంటున్నాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని వెతకగలుగుతామో, దేవుడు ఎప్పుడైతే మనకు దొరుకుతాడో అప్పుడే నిజముగా మనం ఈ లోక సంబంధమైన అన్నిటినీ మనం కలిగి ఉంటామండి. సుఖ సంతోషాలతో జీవిస్తాం. కాబట్టి ఈ రాత్రి మనం ఏమి వెతుకుచున్నాం? దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు ఆయన. ఏం వెతకాలని చెప్తున్నాడు ఆయన? మనందరికీ తెలుసు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, క్రీస్తు పరలోకమందు ఉన్నాడు కనుక మీరు పైనున్న వాటినే వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటిని వెదకుకుడి అంటాడు ఆయన. మనం వెతకవలసింది ఏంటి అంటే పర సంబంధమైన వాటిని వెతకాలే తప్ప భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. భూ సంబంధమైనవి నీకు అన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆకాశం ఆయనది, భూమి ఆయనది, భూమి మీద ఉన్న సమస్తము ఆయనది. ఆయన మాట మాత్రము సెలవివ్వగలిగితే, ఆయన ఆజ్ఞాపించగలిగితే ఆయన ఏదైనా మనకు జరుగుతుంది. అందుకనే ఈ రాత్రి మరలా దేవుడు అంటున్నారు, మీరు ఏమి వెతుకుచున్నారు? మీరు వెతికేదేంటి? నన్నా లేక లోక సంబంధమైన వాటినా?
ఈరోజు మనం ఏం వెతకాలనుకుంటున్నాం? నిజంగా మనం దేవుణ్ణే వెతకగలుగుతున్నామా? నిజంగా మనం దేవుణ్ణే వెతకగలిగితే దేవుడు మనకు దొరుకుతున్నాడా? అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, యెహోవాను వెతుకుచూ ఉండండి. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఆయన వారికి ప్రత్యక్షమవుతాడట. ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయనకి వారు ప్రత్యక్షమయ్యే దేవుడు. వారు ఆయన్ని కనుగొంటారు, వారు ఆయన ద్వారా సహాయాన్ని పొందగలుగుతారు. సరే, మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో ఆయన ఒక మాటను చెప్తున్నారు. ఆయన 16-11 వచ్చినవండి. 16-11 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. సరే, మనము యెహోవాను ఆశ్రయించవలసిన వారు, ఆయన బలాన్ని ఆశ్రయించవలసిన వారు, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతూ ఉండాల. కానీ మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా లోక సంబంధమైన వాటిని ఆశ్రయిస్తాం. లోకములో ఉన్న డబ్బు, బంగారము, వెండి, లేక ఆస్తులు, ఇల్లు, మన భూమి, ఇలాంటి వాటిని వెతుకుతూ ఉంటాం. ఇలాంటి వాటిని మనం ఆశ్రయంగా చేసుకుంటాం. ఎందుకంటే అవి ఉంటే మనకు ధైర్యం. నా కష్టములో, నా బాధలో, నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో నాకు ఎంతగానో అవి నాకు సహాయం చేయగలుగుతాయి. సరే, ఎందుకంటే మనుషులుగా మనం ఆశ్రయించేది వీటిని ఆశ్రయిస్తే మనల్ని కాపాడుతాయి అంటావా? ఏదైనా మనల్ని రక్షిస్తుంది అంటావా? ఏది మనల్ని రక్షించలేదు, ఏది మనల్ని కాపాడలేదు. దేవుడే మనల్ని కాపాడగలిగిన వాడు. అందుకని మనం వెతకవలసింది, మనం ఆశ్రయించవలసింది, మనం ఆధారపడవలసింది దేవుడి మీద. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతామో ఆ దేవుడే మనకు సమస్తమును సహాయము చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకుతున్నారా? నన్ను మీరు వెతికితే నేను మీకు దొరుకుతాను అంటున్నాడు ఆయన. సరే, రెండో మాట మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడు ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసే మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనమండి. తన శ్రమయందు వారి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయన్ని వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. వారి శ్రమకాలములో, వారి కష్టకాలములో వారు దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు. వారు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభించారో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన అంటున్నాడు, ఆ కాలములలో దేశముల కాపురస్తులలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పనిపాట్లు చక్కపరుచుకున్నట్టుకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధమైన బాధలతోనూ శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. ఆయన అంటున్నాడు, వారు దేవుణ్ణి వెతకకపోవడం వల్ల, వారు దేవుణ్ణి ఆశ్రయించకపోవడం వల్ల వారికి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. వారు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభించారో, దేవుడు వారికి దొరికినప్పుడు, దేవుడు వారికి సమీపమైనప్పుడు వారి బాధల నుండి, వారి కష్టముల నుండి, వారి ఇబ్బందుల నుండి దేవుడు వారిని విడిపించాడు. అందుకని ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యెహోవాను వెతుకుతున్నారా? మనం దేవుణ్ణి, యేసు ప్రభువారిని వెతకగలుగుతున్నామా? మనం వెతికేది ఏంటి? లోకములో ఉన్న వాటినా, లేక దేవుణ్ణే వెతకగలుగుతున్నామా? నిజంగా మనం దేవుణ్ణే కానీ వెతకగలిగితే, ఆయన మనకు దొరికితే
ఈ లోకములో మనకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు విడిపించగలడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకుతున్నావా? నువ్వు వెతకవలసింది లోకములో ఉన్న వాటిని కాదు, నన్ను వెతుకు. నన్ను నువ్వు వెతికితే నేను నీకు దొరుకుతాను. నేను నీకు దొరికాను అంటే వెండి బంగారము లోకంలో చరచరాస్తులన్నీ కూడా నా వశంలో ఉన్నాయి. నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను, ఎవరి దగ్గర నుంచి తీసివేయాలో వారి దగ్గర నుంచి తీసివేస్తాను. కాబట్టి నువ్వు నా మాట విని నన్ను వెతుకు అంటున్నాడు ఆయన. కానీ మనం దేవుణ్ణి వెతుకుతున్నామా? అందుకన్నాడు, మీరు యెహోవాను నిత్యము వెతుకుచూ ఉండండి. అనుక్షణము ప్రతిసారి కూడా మనం వెతకవలసింది దేవుణ్ణి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో ఆయన మనకు దొరుకుతాడండి. సరే, మనకు మాట చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఇర్మియాతో దేవుడు, అంటే ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. సరే, మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను. అప్పుడు మీరు నా దగ్గర విచారణ చేయగలిగితే నేను మీ ప్రార్థనను అంగీకరిస్తాను. ఆయన అంటున్నాడు 14వ వచనం, నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మును చెరలో నుండి రప్పించదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనముల్లోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు, ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటకే మిమ్మల్ని మరలా రప్పింతును. సరే, మీరు నన్ను వెతకగలిగితే ఏదైతే నేను మిమ్మల్ని శ్రమపరిచానో, ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని చెరలోను తీసుకుని వెళ్ళానో, ఏ యెరూషలేములో నుంచి అయితే మిమ్మల్ని బబులోనులోనికి తీసుకుని వెళ్ళానో, అదే బబులోనులో నుంచి మరలా నేను మిమ్మల్ని యెరూషలేములోని తీసుకొని రాగలుగుతాను. మీరు నన్ను వెతికితే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెతకకపోవడం వల్లే నీకెన్నో సమస్యలు, నీకెన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టములు గుండా నువ్వు వెళ్తున్నావు. నిజంగా నువ్వు నన్ను వెతకగలిగితే, ఈరోజు మరలా చెప్తున్నాడు, నీ మొరాలకించడమే కాదు, ఏ కష్టములు గుండా, ఏ బాధలు గుండా, ఏ ఇబ్బందుల గుండా నువ్వు వెళ్ళావో వాటన్నిటిలో నుంచి మరలా తిరిగి నేను తీసుకొచ్చేస్తాను బయటికి. మరలా నేను తీసుకుని వచ్చి నేను మిమ్మల్ని మరలా బలపరుస్తాను, మరలా మిమ్మల్ని స్థిరపరుస్తాను, ఆ దేశంలోనికి మరలా మిమ్మల్ని చేరుస్తాను అని చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. కానీ వారు దేవుని వెదకలేదు. అందుకనే వారు బబులోను దేశంలోనే చెరలో ఉండిపోవలసి వచ్చింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెదకగలిగితే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నేను బయటికి తీసుకురాగలుగుతాను. నువ్వు నన్ను వెదకగలిగితే నీ శ్రమలో నుండి, నీ కష్టంలో నుంచి నేను బయటికి తీసుకొస్తాను. కాబట్టి నన్ను వెతుకుతున్నావా? నా సన్నిధిని నిత్యము వెతుకుతున్నావా? నిజంగా నువ్వు నన్నే వెతకగలిగితే నా ద్వారా నీకు సహాయం కలుగుతుంది. అందుకని అంటున్నాడు, యెహోవాని వెతికే వారికి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడండి. ఎవరైతే దేవుని వెతుకుతున్నారో ఆయన వారికి దొరుకుతున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఓషియా గ్రంథములో ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం మాటను జ్ఞాపకం చేస్తున్నాడో చూపిస్తాను. ఓషియా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనమండి. 5:15, వారు మనసు తిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దుర్వార్త సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. సరే, వారు నన్ను వెదకలేదు గనుక నేను వారి స్థలాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను, వారిని విడిచి వెళ్ళిపోతున్నాను. వారితో ఉండడానికి నేను ఇష్టపడతలేదు. వారు దేవుణ్ణి వెదకకపోతే దేవుడు ఎలా దొరుకుతాడు వారికి? అయితే వారు దేవుణ్ణి వెదకకపోవడం వల్ల వారికి కష్టములు, దుర్వార్త, అంటే వారెంత దేనస్థితిలోనికి ఎన్నో సమస్యల చేత, ఎన్నో బాధల చేత వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
అప్పుడు వెతుకుతారట. అంతే కదా, మనందరం కూడా మనకి బాధలు కష్టాలు వచ్చినప్పుడే దేవుడు కావాలి, కానీ సుఖ సంతోషాలుగా ఉన్నప్పుడు దేవుడు మనకు అక్కర్లేదు. అందుకని మన సుఖము సంతోషం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మనం జీవిస్తున్నప్పుడు మనం మనుషులతో ఎక్కువ ఉండాలనుకుంటాం, మనుషుల్ని వెతుకుతాం, ఏళ్ళవాళ్ళు మనుషుల యొక్క సంతోషంతో మనం జీవించాలనుకుంటాం. కానీ దేవుడి సన్నిధిని దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారు ఆ దినాలలో దేవుడి దగ్గరికి రాము, దేవుడి సన్నిధిని వెదకం. లోకములో మనకు అన్ని సుఖ సంతోషాలు ఉన్నప్పుడు లోక సంబంధమైన వారి చేత మనుషులతో మనం ఎంతో సంతోషంతో గడపడానికి ఇష్టపడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఓషియా గ్రంథంలో చెప్తున్నాడు, మీరు నన్ను వెదకకపోవడం వల్ల నేను మీకు దూరం అయిపోతున్నాను, మీ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే మీకు దుర్వాస్త సంభవించినప్పుడు బహుశీఘ్రముగా మీరు నన్ను వెతుకుతారు, అప్పుడు నేను మీకు కావాల్సి వస్తుంది. అదా, మనం అలాంటి వారం కాదు. మన కష్టములో దుఃఖములో బాధను దేవుని వెతికేవారం కాదు. అన్ని వేళల్లో అన్నీ కలిగినప్పుడు మనం దేవుడితో ఉంటాం, ఏమీ లేనప్పుడు దేవుడితోటే ఉంటాం. మనం దేవుణ్ణి వెతికేవారమే తప్ప లోక సంబంధమైన వాటిని వెతికేవారం కాదు. అందుకే ఓషియా గ్రంథంలో చెప్తున్నాడు, ఓషియా ఈ ఎఫ్రాయిమీలకి ఈ ఇశ్రాయేలు వారికి నా ప్రజలైన వారికి చెప్పి మాట, వారు నన్ను వెదకకపోవడం వల్ల వారిని విడిచి నేను వెళ్ళిపోతున్నాను, వారిని విడిచి వెళ్ళిపోతున్నాను. శివ, మనం దేవుని వెదకకపోతే దేవుడు ఎలా మనకు దొరుకుతాడు? ఈరోజు మనం వెతికేదేంటి? ఈరోజు ఏటిని వెతుకుతున్నాం? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా. ఎందుకంటే వెదకమన్నాడు కాబట్టి ఈ లోకములో ఉన్న వాటిని కాదు వెతికేది, మనం వెతకవలసింది దేవుణ్ణి. నిజంగా మనం దేవుణ్ణే కానీ వెతకగలిగితే దేవుడు మనకు దొరుకుతున్నాడండి. దేవుడి ద్వారా మనం సహాయం పొందుతాం. మరొక మాట మీకు చూపిస్తాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఆయన అంటున్నాడు, వారు జనులు యెహోవా మాటను వెతకడానికై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఈ దరి నుండి ఆ దరి వరకు వారు వెతుకుతారంట. దేవుడి మాటలు ఎక్కడైనా దొరుకుతాయేమో, దేవుడు మనల్ని బలపరచడం కొరకు ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయని వీళ్ళు వెతుకుతారంట. అందుకన్నాడు ఆయన ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడ గురించి ఆయన చెప్తూ అంటున్నాడు. ఆయన ప్రభు యొక్క రాకడ దినాలలో ప్రజలంట దేవుని యొక్క మాటను వెతుకుతారట. ఆ రోజుల్లో దేవుని యొక్క మాట కరువైపోతుంది, దేవుని యొక్క మాట దొరకని పరిస్థితులు కలుగుతాయి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెతుకుతారా? ఇప్పుడు కానీ మీరు నన్ను వెతకకపోతే, నేను లేనప్పుడు మీరు వెతికితే నేను మీకు ఎలా దొరుకుతాను? మనందరికీ తెలుసు, పరమగీతాల్లో ఆ ప్రాణేశ్వరి ఆ ప్రియురాల దగ్గరికి తన ప్రియుడు వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టినప్పుడు ఆయన చెప్పాడు, నేను వచ్చాను తలుపు తీ అని చెప్పినప్పుడు ఆమె త్వరగా తలుపు తీయలేదు. ఆమె ఏదో సాకులు చెప్పడం వల్ల నేను ఇప్పుడు లేవలేను, నేను దుప్పటి కప్పుకున్నాను, నా ఒంటి మీద బట్టలు లేవు, లేకపోతే నేను ఇప్పుడే పడుకున్నాను, ఇలాంటి విషయాలని చెప్పడం వల్ల తన ప్రియుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ ప్రియురాలు తన ప్రియుడిని వెతకడం ప్రారంభించింది. దారిని పోయే ప్రతి ఒక్కరిని అడుగుతుంది, రాత్రి కాపలా కాసే సైనికులను అడుగుతుంది, అయ్యా నా ప్రియుడు మీకు ఎక్కడైనా కనిపించాడా? నా ప్రియుడిని నేను వెతుకుతున్నాను కానీ అక్కడ దొరకలేదు. రాత్రి వేళ నా దగ్గరికి వచ్చాడు, తలుపు తీయమనంతట్లో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మీకు కనిపించాడా? ఆయన మీకు కనిపించాడని ఈమె వెతకడం ప్రారంభించింది. కానీ వారు అన్నారయ్యా, అమ్మ నీ ప్రియుడు మాకేమీ కనపడలేదు, ఆయన మేము చూడలేదు. నీ ప్రియుడి కంటే ఆయనేనా ప్రియుడు? ఆయనకు ఉన్న లక్షణాలు ఏంటి అంటే అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా
నా ప్రియుడు 10,000 మందిలో ఉన్న అతను నేను గుర్తించవచ్చు. ఆయన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, ఆయన ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు. అలాంటి ఆయన నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను వెతుకుతున్నాను, కానీ ఆయన కనబడతా లేదు. అందుకని అంటున్నాడు, దేవుడు మనకు దొరికే సమయంలో కానీ ఆయన వెదకకుండా, దేవుని దొరకలేని సమయంలో వెతికితే మనకు ఎలా దొరుకుతాడు? అందుకని ఆమోస్ చెప్తున్నాడు, ఆ దినమున జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు యెహోవా మాట కొరకు వెతుకుతారంట, కానీ ఆయన మాట వారికి ఇంకెక్కడా దొరకదు. ఈరోజు దేవుడు మనకు ఉచితంగా దేవుడు మాటలను అనుగ్రహిస్తున్నాడు. ఒక్కొక్క సమయం రాబోతుంది, ఆ సమయంలో దేవుని మాటలే కరువైపోతాయి. ఆయన మాటలు దొరికే రోజు మనకు ఉండదు. ఆ రోజున మనం ఎంత ఏడుస్తామో తెలుసా? ఎంత బాధపడినా సరే ఆయన మనకి ఇంకా దొరకడు. అందుకన్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయన వెతకడానికి ప్రయత్నించేయి. దేవుణ్ణే కానీ మనం వెతకగలిగితే ఆయన మనకు దొరుకుతున్నాడండి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఏమి వెతుకుచున్నారు? మీరు వెతికేది ఏంటి? నన్నా, లోకాన్నా? నా దగ్గర ఉన్న వాటినా, లోకంలో ఉన్న వాటినా? మీరు ఈ లోక సంబంధమైన వాటినే వెతికితే నేను ఎలా మీకు దొరుకుతాను? యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 34వ వచనం అండి. 34వ వచనం, మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనలేరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. యేసుప్రభువారు తన యొక్క జనసమూహముతో చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, యేసుప్రభువారు ఇంకా కొంతకాలం రాబోతుంది, ఆ రోజున మీరు నన్ను వెతికినా నేను మీకు దొరకను. ఆ రోజు మీరు నన్ను వెతికినను నేను మీకు కనబడను. అప్పుడు మీరు ఎంత బాధపడినా, మీరు ఎంత ఏడ్చినా నన్ను కనుగొనలేరు. అందుకని యేసుప్రభు అంటున్నాడు ఈ 34వ వచనంలో, మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనలేరు. ఇంకా ఆ సమయము దాటిందా? దేవుడు మనకు దొరకని పరిస్థితులు వస్తాయి. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెతకండి. ఎలాంటి పరిస్థితుల్లో వెతకాలో తెలుసా? మీ పాపమును విడిచిపెట్టి వెతకాలి. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం అండి. 21:8-21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. సరే, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ మీరు మీ పాపములో ఉండే వెతుకుతున్నారు. నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రా. దేవుడు నీకు ఎప్పుడు దొరుకుతాడు? దేవుడు ఎప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాడు? నువ్వు ఎప్పుడు దేవుడిని కనుగొంటావు అంటే నీ పాప స్థితి నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు. నువ్వు పాపములోనే దేవుని వెతికితే దేవుడు నీకెలా దొరుకుతాడు? ఆయన అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు దేవుడిని ఎరిగి ఉండి కూడా ఇంకా అనేక రకాలైన బలహీనతల చేత, అనేక రకాలైన పాపముల చేత నువ్వు బంధించబడి దేవుని వెతుకుతూ ఉంటే ఆయన నీకు దొరకడు. ఆయన నీకు ప్రత్యక్షం కాడు. ఆయన దగ్గర నుంచే సహాయాన్ని నువ్వు పొందలేవు. నువ్వు ఆయన దగ్గరికి రావాలి, ఆయన నీకు దొరకాలి అనుకుంటే నీ పాపపు స్థితి నుంచి లేచి బయటికి రా. నీ పాపాన్ని విడిచిపెట్టి బయటికి రా. ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెట్టి బయటకు వస్తావో అప్పుడే దేవుడు నీకు దొరుకుతాడు. కాబట్టి ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, మీరేమి వెతుకుచున్నారు? నువ్వు వెతికేదేంటి? వ్యర్థమైపోయే వాటినా, నశించిపోయే వాటినా? అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన అంటాడు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఆ గ్రీకు దేశస్థులంట జ్ఞానమును వెతుకుచున్నారు. ఈ లోకంలో వారు వెతికేది ఏంటో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానమును వెతుకుతున్నారు. ఈరోజు నువ్వు నేను ఏం వెతుకుతున్నావు?
ఈ లోక సంబంధమైన జ్ఞానాన్న, ఈ లోక సంబంధమైన జ్ఞానము మనిషిని వెర్రివాడిగా చేయగలుగుతుంది. అక్కడే అంటాడు, ఈ లోక జ్ఞానము వెర్రితనమును పుట్టిస్తుందట. మీరు చూడండి, ఈరోజు మనుషులు ఎలాగున్నారు అంటే, ఎక్కువ ఈ లోకములో ఉన్న సమస్తాన్ని జ్ఞానాన్ని ఎరిగిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే దేవుడే లేడు, దేవుడే లేడు. వాళ్ళు ఎంత అజ్ఞానులు అయిపోయారో చూడండి. ఈ లోక జ్ఞానం ఏం చెప్తుందంటే మొత్తానికి దేవుడే లేడు అని చెప్తుంది. మరి మానవుడు ఎలా కలిగాడు అంటే అదొక జంతువులో నుంచి మానవుడు వచ్చాడు, లేకపోతే మానవుడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఆఖరికి వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఏం బోధిస్తుంది? అందుకనే ఈ లోక జ్ఞానం మనుషులకి ఏం చెప్తుందో తెలుసా? దేవుడే లేడు. అందుకనే చూడండి, నేను చాలామందికి సువార్త మేము చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఏ చూపించండి. మూర్ఖంగా మాట్లాడుతున్నారు. రెండవదిగా, వాళ్ళకి ఆస్తి, ఈ లోక సంబంధం, ధనము, ఐశ్వర్యం ఇవన్నీ కలిగిన తర్వాత వాళ్ళు దేవుడిని ఎందుకు వెతుకుతారు? అసలు దేవుడినే నమ్మలేని పరిస్థితులు. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకుతున్నావా? నీవు నీ పాపములోనే నువ్వు నిలిచి ఉన్నావు. మీరు ఈ లోక సంబంధమైన జ్ఞానమును వెతుకుచున్నారే తప్ప నన్ను వెతుకుతా లేదు. ఈరోజు మనం వెతికేది జ్ఞానాన్న, ఈ లోక సంబంధం తెలివినా, ఈ లోక సంబంధం ఉన్న వాటినా వెతుకుతున్నాం. దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఒకవేళ నువ్వు ఎంత అధికముగా ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకుంటావో ఆ జ్ఞానమే నిన్ను అధిక శోకములోనికి తీసుకుని వెళ్తుంది, అధిక దుఃఖములోనికి తీసుకుని వెళ్తుంది. అందుకనే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నువ్వేం వెతుకుచున్నావు? నన్ను వెతుకుతున్నావా? లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నావా? లేక లోక సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతున్నావా? మనం వెతికేది ఏంటి? నిజంగా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను వెతకలేదు. మీరు వెతుకుతున్నది ఏంటంటే నశించిపోయే వాటిని, వ్యర్థమైపోయే వాటిని వెతుకుతున్నారు, లేక ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఆ జ్ఞానం నీకేమి నేర్పిస్తుంది? ఆ జ్ఞానం నీకే సహాయం చేయగలుగుతుంది? ఈ మట్టి శరీరం మృతమైందంటే అది ఆ రోజుతోటే మృతమైపోతుంది. నీ జ్ఞానం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. ఈ జ్ఞానం పనికిరాదే. అందుకని మనం పైనుంచి వచ్చే జ్ఞానాన్ని వెతికేవారు, భూ సంబంధమైన జ్ఞానాన్ని వెతికేవారం కాదు, మనం ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వెతికేవారు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, మీరేమి వెతుకుచున్నారు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అంటున్నాను. మీరేం వెతుకుతున్నారు? నా దగ్గరకు వచ్చి మీరు లోకాన్ని వెతుకుతున్నారు. నా దగ్గర లోకం ఎలాగుంటుంది? నా దగ్గర ఉండేది ఆత్మ సంబంధమైనవే ఉంటాయి. ఆత్మ సంబంధమైనవి లేవు నా దగ్గర ఉండవు. నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని వెతకగలిగితే అప్పుడే నేను వాటితో పాటు ఇవన్నిటినీ నీకు ఇవ్వగలుగుతాను. సరే అని అదే అన్నాడు, నా రాజ్యమును నా నీతిని మొదటిని వెతికితే అప్పుడు అవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. అప్పుడు అవన్నీ అంటే ఈ భూమి మీద నీకేం అవసరమై ఉన్నాయో, ఈ భూమి మీద నీకేం కావాలో వాటన్నిటినీ దేవుడు ఇవ్వగలిగిన వాడు. ఇస్తాడా? నిజమే. నువ్వు అడుగు చూడు, నువ్వు వెతుకు చూడు ఆయన్ని. ఆ దేవుణ్ణేగా నువ్వు వెతకగలిగితే నిజంగా దేవుడు ఈ లోకములో ఉన్నవన్నీ నీకు ఇవ్వగలిగిన వాడు. నీకేది కావాలో అది ఇస్తాడు ఆయన. ఇంకంతకంటే నీకేం కావాలా? అందుకని అంటున్నాడు, ఆయన వెదికే వారందరికీ కూడా ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన వెదికే వారందరికీ ఆయన దొరుకుతున్నాడు. ఆయన వెదికే వారందరికీ ఆయన శ్రమలో నుంచి వారు విడుదల చేయగలుగుతున్నాడు. వారు మళ్ళా మొదటి స్థితిలోని తీసుకురాగలుగుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నిజమే, నేను కూడా అనేక సార్లు నిన్ను వెతకవలసిన దానికి బదులుగా లోకములో ఉన్న వాటిని, లోకాన్ని వెతుకుతున్నాను. నశించిపోయే లోకాన్ని వెతుకుతున్నాను. నన్ను క్షమించు. నిజమే, నిన్ను ఆశ్రయించవలసిన దానికి బదులుగా
నిత్యము నేను నిన్ను వెతకవలసిన దానికి బదులుగా ప్రతిరోజు నేను వెతికేది ఏంటంటే ఈ లోక సంబంధంగా ఉన్న వాటిని వెతుకుతున్నాను. అంతేకాదు, ఈ లోక సంబంధంలో జ్ఞానాన్ని వెతుకుతున్నాను. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నేను కలిగి ఉంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉంటానని నన్ను క్షమించు. ఎందుకంటే ఎంత ఉన్నతమైన స్థానంలోకి ఉన్నా ఒకరోజు మరలా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఇదేది నాకు శాశ్వతమైనది కాదు. అందుకనే నేను వెతికేది ఈ లోకాన్ని కాదు, ఈ జ్ఞానమును కాదు, నేను నీ జ్ఞానాన్ని వెతుకుతాను, నిన్ను వెతుకుతాను. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని కానీ మనం వెతకగలిగితే ఆ జ్ఞానమే నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ జ్ఞానమే నిన్ను కాపాడగలుగుతుంది. ఆ జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము అన్ని విధాలుగా మనకెంతగానో సహాయం చేయగలుగుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ప్రభువా, నేను ఈ రాత్రి మరలా మీ దగ్గర అడుగుతున్నాను, నా బుద్ధిహీనతల్ని, నా పతనాలని క్షమించి నేను ఈ లోకములో ఉన్న వాటిని వెతికే వ్యక్తిని కాక, శరీర సంబంధమైన లోక సంబంధమైన జ్ఞానాన్ని వెతికేవాడిని కాక, మొదట నిన్ను వెతికి నీ రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. సో మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడే అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి ఈ రాత్రి కొద్ది సమయం మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు. నేను వెతికేది లోకములో ఉన్న వాటిని కాదు, లోక సంబంధమైన జ్ఞానమును కాదు, నిన్ను, నీ జ్ఞానమును వెతికే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ఎప్పుడైతే నిన్ను, నీ జ్ఞానాన్ని వెతుకుతానో నాకు ఈ భూమి మీద ఏం కావాలో అప్పుడు అన్నీ ఇస్తానంటున్నావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని వెదకకపోవడం వల్ల వారికి నువ్వు దూరం అయ్యావు. అందుకని వారు ఎన్నో దురవస్థలు, ఎన్నో కష్టముల్లోనికి వెళ్ళారు. ఆ పరిస్థితుల్లోని వెళ్ళకున్నట్లుగా నన్ను కాపాడు. ఇప్పుడు నిన్ను, నీ సన్నిధిని వెతికే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నిన్ను వెతికితే నువ్వు వెండి బంగారములు స్థిరమైన కలిమి నీ యొద్ద ఉన్నదంటున్నావు. అలాంటి నిన్ను వెతికేటట్లుగా నన్ను సిద్ధపరచు. లోక సంబంధమైన వాటి మీదకి నా మనసు వెళ్ళకున్నట్లుగా, వాటిని వెదక్కున్నట్లుగా నన్ను కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనంగా పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర మనం అడుగుదాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభువుని అడుగుదాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరదాం. ఈ రాత్రికాల సమయంలో చెదిరి ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు, దైవజనులైన వారి కొరకు, విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, అలాగే ఎంతోమంది రక్షించబడి సాతాను చేత మోసగించబడి తప్పుడు యొక్క సిద్ధాంతాల్లోనూ తప్పుడు బోధకుల చేతుల్లో బంధించబడి నిత్య నరకానికి పాత్రలు అవుతున్నారు. ప్రభు చిత్తమైతే తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు మరి సమాధానము, శాంతి, నెమ్మదిని అనుగ్రహించే దాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను బాధిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. బాధించబడుతున్న వారికి కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిని దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయిల్ దేశం కొరకు ప్రార్థన చేద్దాం. శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. వారికి దేవుడు యొక్క సహాయం దేవుడు దయచేసి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుని యొక్క మందిరం తిరిగి కట్టబడడం కొరకే ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఎబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఎబ్రోన్లో ఉన్న కలవరమైన పరిస్థితులు తీసివేసి సమాధాన సంబంధమైన పరిచర్య దేవుడు జరిగించేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, మరి అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇల్లపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, అలాగే విజయనగరం, అలాగే జర్జోపేట, బాడంగి, బొబ్బులి, కెల్ల, కురుపం, మగ్గూరు, చోడవరం, వడ్డాది, లంకిలిపల్లి ఉన్న విశ్వాసుల కొరకు, అక్కడ సేవ చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యలో డేవిడ్ అన్న, సుహాసినక్క, అలాగే జోనాథన్ మార్టిన్ గారు వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. జోనన్న వారి మందిర నిర్మాణంలో ఉంటుంది, ప్రభు వారికి సహాయం చేసేలాగా. అలాగే గత సోమవారం మరి వ్యాండర్లో ఉన్న తిమోతి అన్న గారు ప్రభు యొక్క మహిమలో పిలువబడ్డారు. మరి వారి యొక్క కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అలాగే అనారోగ్యంతో ఉన్న మరి సువన్ రావు గారి కొరకు, సలోమి గారి కొరకు,
ఇంకా బలహీనంగా ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. కృపారావు తన కుమారుడు, అలాగే అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాలు బ్రదరు, ఇంకా బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇలీశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య ఎక్కడ కొండపల్లిలో ఉన్న వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేద్దాం. అలాగే మన మందిరం చుట్టూ ఉన్న వారిని కూడా దేవుడు రక్షించేలాగా, నూతనమైన వారిని దేవుడు తన మందిరానికి నడిపించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన పట్టణాన్ని కూడా ఎన్నో వేల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు, వారిని కూడా దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. ఆ తర్వాత మన వ్యక్తిగతంగాను మన కుటుంబంగా ఉన్న సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ప్రార్థనలో కొంత సమయం మనం ప్రార్థించుకుందాం.